ములక్కడ వేపుడు. అదేనండి, ఎగ్జాక్ట్ గా అదే. మునక్కాడ వేపుడు తింటే సత్తు వస్తుందని ఎప్పుడు మా నాన్నమ్మ చెప్పేది. పెళ్ళయ్యాక అందరూ అదే తింటారంటగా, మన పెళ్ళయ్యాక అదే తినాలి సుమి. మీరు చాలా ముదిరిపోయారు ఆనంద్ గారు. ఇంకేం కావాలి? బొమ్మిడాయిల పులుసు. ఆ పులుసా? అది మీకు తెలుసా? తెలుసండి. చివర్లో కరివేపాకుతో తాలింపేస్తారు కదా. మొదట్లో పొయ్యి మీద మంట కూడా వెలిగిస్తారు. పర్లేదు ఆనంద్ గారు, రాకపోయినా ప్రయత్నించి పట్టుకొస్తాను. అయితే ఈ రోజు నాకు ఫుల్ మీల్స్ ఉన్నట్టేగా? అవును ఆనంద్ గారు, ఈ రోజు మీకు ఫుల్ మీల్స్ భోజనమే. ఆనంద్ గారు, ఏంటేం మాట్లాడరు? సంతోషంతో నా ఒళ్ళు 42 సైజ్ షర్ట్ కూడా పట్టనంతగా పెద్దదైపోయింది. ఎందుకు? అంటే ఆ రోజుల్లో అమ్మాయి ఫుల్ మీల్స్ తీసుకొస్తుందంటే ఆవకాయ అప్పడాలు కాదు, ఇంకేదో తెచ్చి వడ్డిస్తుందని ఆ రోజే ప్రేమ తీరు గురించి చెప్పే కుర్రాళ్ళు అన్నారు కదా, అది గుర్తొచ్చింది. ఆనంద్ గారు, మీకు బొద్దిగా భయం లేకుండా పోతుంది సుమి. ఆగండి, అక్కడికొచ్చాక మీ సంగతి చెప్తాను. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఉండండి, వస్తాను. ఏంటే అలేఖ్య, ఇందాక నుంచి వింటున్నాను. ఏదో తీసుకెళ్తాను, వడ్డిస్తాను, వెళతాను, వస్తాను అని అంటున్నావు. ఏమిటి సంగతి? ఆనంద్ గారి కోసం భోజనాలు తీసుకెళ్తున్నానమ్మా. వడ్డించి అయిపోయాక తీసుకొస్తాను అంటున్నాను. నువ్వు అడిగిన 3 ముక్కలకి సమాధానం వచ్చింది కదా, పక్కకు జరుగు. ఆయనే లేనప్పుడు పట్టు చీర ఎందుకని? ఆనందబాబు ఇక్కడికి రానప్పుడు ఇవన్నీ అక్కడికి ఎందుకే? ఎవరైనా చూస్తే బాగోదు, మూసుకోనుండు. ఇప్పుడు అక్కర్లేదులే, కావాలంటే ఎప్పుడైనా భోజనానికి పిలుద్దాం. నానమ్మా, నువ్వే కదా ఎప్పుడు ఆనంద్ బాబు మనసు గెలుచుకో అని అడుగుతూ ఉంటావు. అందుకే ఈ విధంగా మనసు గెలుచుకుంటున్నాను. నువ్వెక్కడ ఆనందబాబు మనసు గెలుచుకున్నావే? భయపెట్టి దోచుకున్నావు. రోజు ఇదిగో ఇలాంటివన్నీ పెట్టి పాపం వెన్నులో వణుకు పట్టించేస్తావే. నానమ్మా, ఇక ఆపుతావా? మేము వ్రతం చేస్తున్నాము, ఇదంతా వ్రతంలో ఒక భాగం. నువ్వు ఊరికి ఆరోలు తీకు. అబ్బో, ఏమిటమ్మా వ్రతమా? పెళ్లి కాకుండా వ్రతం ఏమిటే? మా ప్రేమ 10 కాలాల పట్టు చల్లగా ఉండాలని వ్రతం చేస్తున్నాం నానమ్మా. ఓహో, మీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్విప్పుడు ఎందుకు వెళుతున్నావో నాకు బాగా తెలుసే. నానమ్మ ఇలా వదిలేలా లేదులే, కానీ మనమే ఏదో ఒకటి చేసి ఎస్కేప్ అవ్వాలి. నానమ్మా, ఆ కిచెన్ లోకి ఎవరో వెళ్ళట్టున్నారు చూడు. ఎవరే? ఎక్కడా? చూడు చూడు, అక్కడ చూడు. ఏరే, ఎవరు లేరు కదే? ఎవరు లేరు? అరే అలేఖ్య పోయింది. నన్నే బురుడి గుర్తించి ఎక్కడికి వెళ్తావే? నువ్వెక్కడికి వెళ్తావో నాకు తెలీదా ఏమిటి? వస్తున్నా, ఉండు, నీ సంగతి చెప్తా. వచ్చేసారా? నేను రాననుకుని భోంచేసారా ఏంటి? లేదండి, ఇంకా రాలేదని ఎదురు చూశాను. మరిప్పుడు ఫుల్ మీల్స్ తో వచ్చారుగా. ఆనంద్ గారు, మీరు బాగా అదుపు తప్పుతున్నారు. మీకు మూర్తి గారిని కాపలా పెట్టాల్సిందే. ముందు భోజనం పెట్టండి అలేఖ్య గారు. ఏంటలేఖ్య గారు,
ఇప్పుడు ఇదంతా నేను టేస్ట్ చేయాలా? తినకుండా వేస్ట్ చేస్తారా ఏంటి? అంటే ఇంత నేను తినగలనా అని. కుక్కడానికి నేనున్నాను కదా. ఆ, ఏంటి? ఆమ్, అంటే నేను తినిపిస్తాను ఆనంద్ గారు. ఆ, అయితే కలిపెట్టేయండి. ఆ, అయ్యో మర్చిపోయాను. ఇప్పుడు ఇలా తినేయకూడదు. ఇది కూడా వ్రతంలో భాగమే. మనం యథా ప్రకారం చేతికి తాడు కట్టుకుని చేయాలి. అలాగేనండి, ఒక్క నిమిషం. చేయలేవండి. ఇప్పుడు ఫోన్ చేయండి ఆనంద్ గారు. ఉమ్. చాలా బాగుందండి. నేనే స్వయంగా ఉన్నాను కదా, బాగుంటుంది. Blast me when you are in angry. అంత కోపంగా చూసే బదులు అదే కళ్ళతో ప్రేమగా చూడొచ్చు కదా. చూస్తే సొమ్మేం పోతుందో, నయా పైసా కూడా పోదు. అదేదో వాళ్ళ తాత సొమ్మేదో పోతున్నట్టు ఎందుకంత బెట్టు చేస్తారో అర్థం కాదు. నాకు అర్థం కాని వింత ప్రాణి అంటూ ఉన్నారంటే కేవలం ఈ కాకర్ల వీర వెంకట వంశీకృష్ణే. మిస్టర్ అండ్ మిసెస్ వంశీకృష్ణ, ఎందుకలా సైలెంట్ గా ఉన్నారు? మీ మధ్య మాటలే వినిపించడం లేదు. వాట్ హ్యాపెన్? ఏమైందా? గాడిద గుడ్ అయింది. గాడిద గుడ్డు? వాట్ ఈస్ దాట్? బెలూన్ ని బ్లాస్ట్ చేయండి. దాన్ని కాదు బ్లాస్ట్ చేయాల్సిందే, నిన్ను. ఎక్కడున్నావే చిట్టి? ఏయ్, సార్ 9 అయింది. చిట్టి డ్యూటీ అయిపోయినట్టుంది. డిమ్ లైట్ లోనే డిన్నర్ చేయాలి. టెర్రస్ పైన లేకపోతే ఇక్కడేనా? అక్కర్లేదు. నువ్వు ఎంత దూరం ఉంటే అంత మంచిది. నిన్ను కాదు, ముందు ఆ చిట్టిని బయటపడేయాలి. జరుగు. సార్ వదులో, నీకే చెప్పేది, వదులో. ఏయ్, వచ్చేలా ఉంటే ఎప్పుడో వచ్చొచ్చు సార్. లాక్ అయిపోయింది కాబట్టే అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. సార్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? బయటికి వెళ్ళొద్దు, అక్కడ పడుకోలేరు. అడవి దొమ్మలు కుడతాయి సార్. సార్ నా మాట వినండి సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, ఇక్కడే పడుకోండి. చచ్చినా పడుకోను. సార్ మొండికేయకండి. కావాలంటే నేనే రూమ్ బయట కుర్చీలో పడుకుంటాను, మీరు బెడ్ మీద పడుకోండి సార్. నీ కళ్ళబొల్లి మాటలకు నేను కరిగిపోను. నువ్వు ఆ చిట్టితో మాట్లాడుకుంటావు, నీతో నువ్వే మాట్లాడుకుంటావు.
నీ కర్మ అది. నాకైతే ఏ డిస్టర్బెన్స్ ఉండదు. అయ్యో సార్ 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 నేను మిమ్మల్ని ఏం విసిగించను. నిజం సార్, నన్ను నమ్మండి, ప్రామిస్. నువ్వెన్నిసార్లు చెప్పినా నేను వినను. నువ్విక్కడే పడి ఉండాలి. తెల్లారాక నేను లేచి వచ్చేదాకా అంతే. సార్ సార్ వెళ్ళిపోయారా సార్? సార్ వెళ్ళిపోయారా? బాయిన వినరు, మొండి. అలెక్కి గారు, భోజనం చేశాక అబ్బబ్బబ్బబ్బా చాలా తృప్తిగా ఉందండి. ఇంకా కాసేపు పడుకుంటే పొద్దున్న లేచేసరికి మంచి కలర్ వచ్చేమో. ఏంటండి అప్పుడే పడుకుంటారా? లేవండి. అబ్బా, మరి ఇంకేం చేద్దాం అలెక్కి గారు? కాసేపు కాలక్షేపం కోసం ఏవైనా కథలు చెప్పొచ్చు కదా. ఆమ్, కథలంటే నాకు ప్రత్యేకంగా ఏమీ రావండి. అయితే నా గురించి ఏమైనా కబుర్లు చెప్పొచ్చు కదా. ఆ, ఏం చెప్పమంటారు? నా డ్రెస్ గురించి ఏమైనా పొగడొచ్చు కదా. మీరు కొనే ముందే షాప్ వాడే తెగ పొగిడేసి ఉంటాడు. ఇక నేను పొగడ్డానికి ఏముంటుంది అలెక్కి గారు? మీకు అసలు సరసు అంటమే తెలీదు. పోనీ మీరే ఏదైనా సెన్సేషనల్ మ్యాటర్ ఉంటే చెప్పొచ్చు కదా. అయితే ఒక పని చేద్దాం. ఇలాగే ఈ తాడుతోనే మనం మీ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. అక్కడికి వెళ్ళాక మీ నాన్నమ్మతో నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని చెప్పండి. అప్పుడు అది సెన్సేషనల్ మ్యాటర్ అవుతుంది కదా. ఏంటి ఈ విషయం నానమ్మతోనా? ఆనంద్ గారు, అత్తయ్య, ఏంటి సుచిత్ర? వంశీ వెళ్ళి ఇప్పటికే 4 రోజులైంది. ఎక్కడో రిసార్ట్లో ఉన్నాడని తెలిసింది కదా. అయినా ఒకసారి వాడి గురించి తెలుసుకోండి అత్తయ్య. నేను కూడా ఆయన ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను సుచిత్ర, కానీ ఆయన ఫోన్ కలవడం లేదు. నాకు తెలిసి ఆయనకి అక్కడ బోర్ కొట్టాకే ఇక్కడికి వస్తారేమో అనుకుంటున్నాను. కానీ ఎందుకైనా మంచిది, ఒకసారి ఆనంద్ ద్వారా ఆయన కాల్ ట్రేస్ చేయొచ్చేమో చూద్దాం. మా నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్తే మేడం. నమస్కారం మూర్తి గారు. ఏంటి మూర్తి గారు ఇలా వచ్చారు? ఆఫీస్కి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం గురించి ఆనందబాబు గారితో మాట్లాడదామని వచ్చానమ్మా. ఏమిటి ఈ మధ్య ఆఫీస్కి సంబంధించిన విషయాలన్నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నట్టున్నాయి? అయ్యో అలా కాదమ్మా, కొంచెం ముఖ్యమైన విషయం గురించి వచ్చాను. ఆనంద్ తన రూమ్లోనే ఉన్నాడు, ఒకసారి పిలవండి. పిలవమంటారమ్మా? వెళ్ళి పిలవండి. అలాగేనమ్మా. ఆనందబాబు, ఆనందబాబు గారు. అయ్యో, మూర్తి గారు వచ్చేసారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆనందబాబు గారు. ఆనంద్ గారు, మూర్తి గారు వచ్చారు. ఎక్కడ ఎక్కడ ఆయన ఈ టైంలో ఆయన ఎందుకు వచ్చాడు? ఇక్కడ కాదు ఆనంద్ గారు, ఆయన బయట ఉన్నారు. ఆనందబాబు గారు. అలెక్కి గారు, ఇక్కడే ఉంటే చచ్చేలా ఉన్నాం. బయటికి వెళ్ళడం కరెక్ట్. వెళ్దాం పదండి. మీ వాళ్ళు ఎవరైనా చూస్తారేమో. మా వాళ్ళు ఈ పాటికి అందరూ నిద్రపోయి ఉంటారు. ఆయన మూర్తి గారికి మన విషయం తెలుసు కదా, ఇంకెందుకు టెన్షన్. పదండి వెళ్దాం. ఆనందబాబు, ఏంటిది మీరు ఇలా ఉన్నారు? ఏమైంది?
ఆనంద్, ఏమిటిది? అసలు ఈ కట్లేమిటి? పక్కన ఈ అమ్మాయి ఏమిటి? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఏంటానంద్, ఏం మాట్లాడకుండా తప్పు చేసిన వాళ్ళ అలా నిలబడ్డావేంటి? పిచ్చేమైనా పట్టిందా నీకు? ఆనంద్, ముందు ఆ కట్లు విప్పండి. మా ప్రాణం పోయినా ఈ కట్లు విప్పకూడదు మేడం. ఎందుకు? ఎందుకంటే మేము మా ప్రేమ గెలవాలని, మా పెళ్లి జరగాలని వ్రతం చేస్తున్నాం. వారెవ్వా, ఏం ప్లానే మీది? అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి 1+1 ఆఫర్ కోసం పోటీ పడ్డట్టు మీ అక్కేమో వంశీని ఎగరేసుకుపోతే నువ్వేమో అమాయకుడైన ఆనంద్ని తన్నుకుపోవాలని చూస్తున్నావు. అయినా రోజు ఫైల్స్ పేపర్స్ అంటూ వస్తుంటే పాపం పని మీద ఎంత శ్రద్ధో అనుకున్నాను. నీ శ్రద్ధంతా చిన్నల్లుణ్ణి బుట్టలో వేసుకోవడానికి పెట్టావనుకోలేదు. అదేంటి ఐరేంద్రి అలా అంటావు? వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని నీకు తెలుసు కదా. కాంతం ఇంకా ఆపుతావా? నీకెంత ధైర్యం ఉంటే నా ముందే నిలబడి మాట్లాడతావు? అసలు నీ స్థాయి ఏమిటి, నా స్థాయి ఏమిటి? నీ మనవరాలికి నా మనవడు కావాల్సి వచ్చాడా? అసలు ఇదలా చెయ్యడానికి కారణం నీ ప్రేరణే అయ్యుంటుంది. నాకు తెలుసు, నాకు తెలుసు. నువ్వే నా మనవడి వైపుకి ఉసుగొలిపుంటావు. నీ గురించి నాకు తెలియదనుకుంటున్నావా కాంతం? మూర్తి గారు, అమ్మా, ముందు ఆ కట్లు విప్పండి. అలాగేనమ్మా. విప్పండి. అయ్యో, ఆనంద్, నా గురించి నీకు తెలిసి కూడా ఇలా చేశావంటే నీకు నా మీద గౌరవం లేదనేగా? అది కాదు నానమ్మా. ఆనంద్, అసలు మేము ఉన్నామనుకున్నావా లేరనుకున్నావా? ప్రతిదీ మాకు చెప్పు చేసే నువ్వు మాకు చెప్పకుండానే ఈ నిర్ణయం తీసుకున్నావా? నన్ను క్షమించండి అమ్మా. నేను కావాలని చేయలేదు. నేను అలేఖ్య గారు ఒకరినొకరం ఇష్టపడ్డాం. అసలు నువ్వు ఇలా మారడానికి కారణం ఇదే. తెలిసిన వాళ్ళైన మిమ్మల్ని అయిన వాళ్ళనుకుని ఆశ్రయం కల్పిస్తే నా ఇంటినే ఆక్రమించుకుందాం అనుకుంటారా? మీలాంటి వాళ్ళు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అయ్యో, పదవి. నడు. అయ్యో, అయ్యో, అయ్యో. నా మనవరాలు ఎందుకంటే అలా లాక్కెళ్తారు? ఉండండి. అయ్యో, 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 వెళ్ళు. ఆగండమ్మా. ఒక్క క్షణం, ఒక్క క్షణం వినండి. నా మాట వినండి. ఏం మాట? ఆగండి, ఆగండి. నేను చెప్పేది విను. ఆనంద్ బాబు అలేఖ్య ప్రేమించుకున్నారు. ఈ ఇంటికి కాబోయే కోడల్ని అలా గెంటేస్తారేమిటండి? షటప్. ఎక్కువ మాట్లాడకు. ఇంకోసారి మీరెవరైనా ఈ ఇంటి గడప తొక్కారో మీ ప్రాణాలు తీసేస్తాను. పదండి, మీరు ముందు పదండి. ఏం మాట్లాడు? నేనేం చేశానండి? వెళ్ళండి. అయ్యో, అయ్యో, చెప్పేది వినిపించుకోండి. ఏమిటయ్యా బాబు, ఎవరు ఆపరండి. వెళ్ళండి. అయ్యో, ఇలాంటి పీడకలు వచ్చిందేంటి? ఈ అలేఖ్యని అక్కడ అపర్ణాదేవి చూసిందంటే ఈ కళ నిజమైనా అవుతుంది. అసలే అపర్ణాదేవి కాళికాదేవిలా మీదడిపోతుంది. వెంటనే వెళ్ళి నా మనవరాలు ఏ పరిస్థితిలో ఉందో చూడాలి. ఓ శ్రీరామచంద్ర ప్రభు, నువ్వే కాపాడాలయ్యా. గీసేశాను, బొమ్మ గీసేశాను. అచ్చం అలాగే ఉంది. ఆనంద్ గారు, ఆనంద్ గారు, ఆనంద్ గారు. మూర్తి గారు, మన కంపెనీ షేర్స్ తగ్గకుండా
వేరే వాళ్ళు ఎవరికి టెండర్స్ దక్కకుండా ఒకసారి ఆడిటింగ్స్ అన్ని చెక్ చేయండి. అలాగేనమ్మా, ఆ పని మీద ఉన్నాను. ఆనంద్ గారు ఆనంద్ గారు ఆనంద్ గారు ఆనంద్ గారు ఆనంద్ గారు ఏంటి చిత్రసేన్ గారు? అమ్మా నేను ఆ అమ్మాయి బొమ్మ గీశానమ్మా.